కృష్ణాంజనేయులు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో యూట్యూబ్లో వైరల్ కావడానికి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది పారిపాటిగా మారిపోయింది. ఈరోజు ప్రశ్నారావణ్ కానీ ఇంకా ఆయనతో ఇంకొన్నటువంటి ఎంతోమంది ఇలా యూట్యూబ్లో వైరల్ కావడానికి మేజర్ సెక్టర్ ఉన్నటువంటి పాపులేషన్ను టార్గెట్ చేసుకుంటూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంతవరకు ఎథికల్ ఫార్మెట్ అంటారు? ఈ యూట్యూబర్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఛానల్స్ లో అయినా, పత్రికల్లో అయినా, యూట్యూబ్ లో అయినా సరే భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగానే అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ. దీంట్లోనే ఆర్టికల్ 19(2) భావ ప్రకటన స్వేచ్ఛ తీవ్రమైన. సార్, మీ పక్కన టీవీ కానీ యూట్యూబ్ కానీ ప్లే అవుతుంటే కొద్దిగా ఆఫ్ చేయండి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. శ్రీశైలం గారు కొంచెం పెద్దగా మాట్లాడండి. మీది రీసౌండ్ వస్తుంది కృష్ణాంజనేయులు గారు. మీ దగ్గర సౌండ్ వస్తుంది. ఎస్, టెక్నికల్ గా ఏమైనా కంటిన్యూ అండి ప్లీజ్. ఇక్కడ స్వేచ్ఛకు వ్యతిరేకంగా భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని వాళ్ళు అసభ్య పదజాలం మాట్లాడినా లేదా ఇంకోటి మాట్లాడినా వాళ్ళు చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగానే వాళ్ళనే ఉంది. ప్రస్తావన చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి గారు ప్రస్తావన చేశారు. ఏమని ఉప్మా చనిపోయినప్పుడు ఆయన సంస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఉగ్రవాద నిరోధక చట్టానికి సంబంధించినటువంటి యాక్ట్ పెట్టినప్పుడు ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ లో కూడా రావణ్ మీద ఈ అంశాలని మరి ఆ విధంగా రావణ్ మాట్లాడిన ఉగ్రవాద చర్య పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ నేను నక్సలైట్లోకి వెళ్దాం అనుకున్నాను, తుపాకులు తీసుకొని వెళ్దాం అనుకున్నాను, అడవుల్లో కూడా వెళ్ళాను, మా అన్నయ్య చెప్తే వెనక్కి వచ్చాను అని మాట్లాడటమే కాకుండా చాలా సందర్భాల్లో ప్రజల్లో యాంగర్ అనేటువంటి కోపము, ఇలాంటి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు వీటి మీద ఎవరైతే నక్సలైట్లు ఉన్నప్పుడే వీటికి సమస్యల పరిష్కారం వస్తాయి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం కానివ్వండి. అదే విధంగా రావణాన్ని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చేతల్లో కూడా చూపించాడు. అదేంటి అంటే ఎవరైతే నక్సలైట్ల భావజాలాన్ని ప్రోత్సహించి పాటల ద్వారాగా ఈ విధంగా కొంతమంది నక్సలైట్లోకి వెళ్ళడానికి ఆయన ఏదైతే కలాపాలు నిర్వహించారు, అలాంటి పూర్తి సపోర్ట్ అందించాడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఒక కారుగోలు పొందించారని కూడా చెప్పాడు. అంటే ఉగ్రవాదులకు పరోక్షంగా సహకారం అందించాడు పవన్ కళ్యాణ్. మరి రావణ్ పట్టించినటువంటి చట్టము మరి పవన్ కళ్యాణ్ కూడా వర్తించాలి కదా. మరి రావణ మీద ఉగ్రవాద నిరోధక చట్టం ఊపా పెడితే పవన్ కళ్యాణ్ మీద కూడా పెట్టాలి. అదే విధంగా దేవతలు ఈ విధంగా తీవ్రమైన చేశాడు రావణ్ అని కూడా మాట్లాడారు. ఖచ్చితంగా అలా మాట్లాడితే తప్పు, నేరం. మాట్లాడేటువంటి రఘురామ కృష్ణరాజు వల్ల మరి మతపరమైనటువంటి ఘర్షణలు తలెత్తేటువంటి పరిస్థితులు రాలేదా? అదే విధంగా రాధా మనోహర్ మాట్లాడేటువంటి మాటల వల్ల మతపరమైనటువంటి ఘర్షణలు తలెత్తే పరిస్థితి రాలేదా? హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వల్ల ఇలాంటి సమస్యలు రాలేక ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి సమస్యలు వస్తే ఈ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది, చంద్రబాబు రఘురామ కృష్ణరాజు రావణన్న యూట్యూబర్, రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన ఏమన్నా స్పెషల్ గా లైసెన్స్ ఇచ్చారా? ఈ విధంగా ఏ మతాన్ని మాట్లాడండి, ఏం మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ నేను వినిపిస్తాను, వినండి. విజయశేఖర్ సమాజంలో తప్పుడు మీద ఆ రోజు ప్రశ్నించాలనిపించింది కాబట్టి